నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కీలక సమావేశం నిర్వహించారు. ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకూడదని, యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ బిఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు, చేర్పులపై నియోజకవర్గ స్థాయి విస్తృత సమాచార సమావేశం జరిగింది. మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, గన్నవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు ఆకుల జయసత్య ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా తీసుకోవాలని వీరంకి గురుమూర్తి సూచించారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతను గుర్తించి ఓటర్లుగా చేర్పించాలని, నివాసాలు మారినా వారి వివరాలను సకాలంలో సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా గన్నవరం, విజయవాడ రూరల్ పరిధిలో జనాభా మార్పులు ఎక్కువగా ఉంటాయని, ప్రతి బూత్ పరిధిలో బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ పాలనపై గురుమూర్తి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత హయాంలో యువత, రైతులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, విదేశీ విద్య వంటి పథకాలు నిలిపివేయడం వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని మండిపడ్డారు. అలాగే వ్యవసాయ రంగాన్ని కూడా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. నియోజకవర్గ పరిశీలకురాలు ఆకుల జయసత్య మాట్లాడుతూ, ఓటు హక్కు నమోదు అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన బాధ్యత అని వ్యాఖ్యానించారు. డిజిటల్ విధానాలను సద్వినియోగం చేసుకుంటూ యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలోనే మండల, క్లస్టర్ స్థాయిలో కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. ఈ సమావేశంలో గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, ఎన్ఎస్పీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ వైస్ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాల్పూరి సాయి కళ్యాణితో పాటు నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.